నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు. అయితే ఫస్ట్ మన వీడియో చూడడానికి క్లిక్ చేసిన వాళ్ళకి ముందుగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసిన తర్వాత మనకు కింద అయిపోయినటువంటి ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఎన్నో కొన్ని పాయింట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు మనం వచ్చేసి కాకునూరు విలేజ్, కేశంపేట మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. ఇక్కడ మనకి రైతు మోహిన్ గారు మనం గత సంవత్సరం 2 రకాల పుచ్చకాయ సాగు చేసిన వివరాలు తెలుసుకొని మనం చేయడం జరిగింది. అయితే ఈసారి కూడా మళ్ళీ వీళ్ళు నల్ల పుచ్చకాయ అనేది సాగు చేయడం జరిగింది. ఈ యొక్క నల్ల పుచ్చకాయ వివరాలు మరి రైతు మోహిన్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నమస్తే. నమస్తే. ఒకసారి మీ గురించి చెప్పండి. నా పేరు ఎండి మోయిన్ అండి. మాది విలేజ్ కాకునూరు, కేశంపేట మండలం, రంగారెడ్డి డిస్టిక్ అండి మాది. ఓకేనే. అసలు అంటే ఈ పుచ్చకాయ సాగు అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు దీంట్లో? గత 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వేసుకుంటాం మనం. ఓకే, ఎన్ని రకాలు వేస్తుంటారు ఇప్పుడు? ఎప్పుడు తెల్లది సార్కల్ది పెట్టేది. గత సంవత్సరము సార్కల్ది పెట్టినాము, బ్లాక్ పెట్టినాము. ఈ సార్కల్ది ఏమవుతుందంటే చాలా రోజులు స్టోరేజ్ ఉండదు. ఇది ఐస్ బాక్స్ అంటారు కదా దీన్ని. అవునవును. ఇది ఒక 1 మంత్ అయినా కూడా మనకు తీసుకున్న వాళ్ళ కస్టమర్స్ స్టోరేజ్ ఉంటుందని చెప్పి గత సంవత్సరం నుంచి బ్లాక్ వేసుకోవడం జరుగుతుంది. ఓకే, సరే. అయితే మనకు ఎంత వేస్తారు, ఎంత విస్తీర్ణం వేస్తారు వేసినప్పుడు? మేము చూడండి అన్న, ఇది ఒక 2 గుంటలు తక్కువ ఎకర పొలం ఉంటుంది. ఇది అవతల కూడా మళ్ళీ అది పూత దశలకు ఉంది, అదో ఎకరం బాగుంటుంది. మొత్తం కలిపి ఓ 2 ఎకరాల పైన ఉంటుంది. ఓకే, సరే. అయితే మనకి నల్ల పుచ్చకాయలో మీరు ఎంచుకునేటువంటి విత్తనం ఏముంటుంది? నేను సిజెంటా కంపెనీది సింబా వేసుకున్నాను. ఇది సింజెంటా కంపెనీ వాళ్ళ? సిజెంటా కంపెనీది సింబా. సింబా. ఓకే, అసలు ఎందుకు మీరు ఇలాంటిది ఎంచుకున్నారు? సింబా జరా ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి నేను యూట్యూబ్లో చూసి విన్నా. ఇంకా కొందరు అంటే మన దిక్కు లేదు కానీ కర్ణాటక, మహారాష్ట్ర రైతులు 40 టన్నుల వరకు కూడా తీస్తారనే ఉద్దేశం చెప్పడం జరిగింది. కాకపోతే దీనికి విల్డు సమస్య, కాయ కాగానే చనిపోతుంది, మొక్కనే చచ్చిపోతా అని అన్నారు. అయినా సరే ధైర్యం చేసి కూడా పెడదామని చెప్పి పెట్టడం అయితే జరిగింది. గత సంవత్సరం కంటే మనకు హీల్డ్ అయితే బాగుంది. ఓకే, కాపు కూడా బాగుంది. కాకపోతే మనం శివరాత్రికి అనుకున్నాం కానీ రాదు. ఇంకా 10-15 డేస్ టైం కూడా పడేటట్టుంది. ఇంకా ఓకే, అయితే మనకు మీరు ఈ విత్తనం ఎంచుకోరు కదా, అంటే మీరు ఏ నెలలో, అంటే మనకు ఎప్పుడు పంట వస్తే బాగు, మీరు ఏ నెలలో నాటుకున్నారు విత్తనాలు? నవంబరు 22కు ఏమో నాటినాం మేము. కాకపోతే డిసెంబరు 3 తారీఖు వరకు మొలకలు వచ్చినాయి. చలికాలం ఉంది కాబట్టి జనరేషన్ అనేది స్లోగా వస్తుంది. స్లోగా ఉంది. 10 డేస్ వరకు మొలకమే అయింది. ఇంకా డిసెంబర్ 3కు మొత్తం యావరేజ్ గా అయితే మొలిచినాయి. నేనైతే డిసెంబర్ 3 నుంచి జనవరి 3, ఫిబ్రవరి 3కు 60 రోజులు టైం పెట్టుకున్నా. ఈ 13 తారీఖు వస్తే 70 రోజుల పంట అయిపోతుంది అనుకున్నాం కానీ ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందుకు కొద్దిగా లేట్ అయింది అన్నట్టు. ఈ విత్తనాన్ని ఎంత దూరం నాటుకున్నారు మీరు? ఒక్కొక్క మొక్క మధ్యలో, సాలుకు మధ్యలో? కానీ మాది దుబ్బ నేల, ఇసుక తీర పొలం కాబట్టి మేము 3.5 ఫీట్ల వెడల్పుతోటి ఫీటు మధ్యలో డ్రిప్ ఏదైతే మనకు నీళ్ళైతే దుంకుతో అనే మనం విత్తనం అయితే నాటుకోవడం జరిగింది. ఓకే, ఒకటి ఏంటంటే అంటే ఈ పుచ్చ సాగు అనేది మనం ఏ నేలలోనైనా చేసుకోవచ్చా? ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్న. అంటే మన నేలలు, ఈ భూములు ఒక నల్లరేగడి నేలలు, చౌట నేల అంటారు చూడండి, ఆ నేలలు తప్పితే ఏ నేలైనా సరే పంతది అనేది. ఓకే, సరే. అయితే ఇకపోతే మనకు మీరు ఇచ్చినటువంటి న్యూట్రియన్స్ కానీ మనకు ఫర్టిలైజర్స్ కానీ ఏమున్నాయి మీకు? మనమైతే ఫస్ట్ అయితే డిఏపి అయితే వేసుకున్నాం. మనము ఎరువులు అయితే వేయలేదు, మన షెడ్ నెట్ అయితే ఏమీ వేయలేదు. షెడ్ నెట్ అది కవర్ అయితే ఏమి పరుచుకోలేదు, మల్చింగ్ ఏం వేసుకోలేదు. కాకపోతే మొదటిసారి 13045, 1261, 999 ఇలా మార్చుకుంటూ ఇచ్చుకుంటూనే పోయినాం. ఇది మన డ్రిప్ ద్వారా. ఓకే, సరే. మనకు ఎంత న్యూట్రియన్స్గా అవి ఇచ్చారు. సరే, ఫర్టిలైజర్స్ అయితే ఏం లేదు? ఫర్టిలైజర్స్ అయితే మనం వేయలేదు. ఓకే, సరే. మనకు వీటికి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్య మనకు తెగుళ్ళు కావచ్చు, తర్వాత ఇతర అట్లాంటి చిన్న రోగాలు కావచ్చు. అంటే మీరు ఎంచుకున్న వాటికి ఏమైనా కనిపించినాయా? మనం ఈ సంవత్సరం నేను కొద్దిగా గమనించలేదు. తీగపాగులు వచ్చిందన్న. తీగపాగులు వచ్చి నేను చూసుకోలేదు కాబట్టి కొద్దిగా ముందు చూసుకుని ఉంటే బాగుండు. తీగపాగులు వచ్చింది నాకు. ఇంత ముందుకు గత సంవత్సరం అంత ముందు కూడా తీగపాగులు అయితే రాలేదు. ఈ సంవత్సరం సిజెంటా కంపెనీకి సింబాక్ అయితే తీగపాగులు అయితే ఎక్కువ రావడం జరిగింది. తీగపాగులు ఏంటనేమో కాయ సైజు బాగా పెరిగింది. తీగపాగులు ఉన్నతాన్ని వచ్చిన మొక్కకేమో అసలు ఇంకా
మనకు కాయ అనేది సైజ్ అనేది తక్కువ వచ్చింది చూడండి. అంటే మనకు దానికి ఏమైనా స్ప్రే చేసారా మళ్ళీ? స్ప్రే చేసినామంటే మనము ఓన్లీ ఆయిల్సే వాడతాం కాబట్టి మనం కెమికల్స్ వాడలేదు. ఈ ప్రజెంట్ ఈ తోట నేను గత ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆయిల్సే వాడుతున్నా. ఇంకా వాటి పేరు చెప్పు. ఓకే సరే చెప్పండి. అంటే మామూలుగా ఏమి ఆయిల్స్ వాడుతున్నాం? మేము గత సంవత్సరం ఏమో నిఖిత ఆయిల్స్ వాడినాము. ఈ సంవత్సరము పొన్నుస్వామి గారి పొన్ను ఆయిల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. అక్కడ వెనకాల బీర తోట పెట్టినాం ఒక 1/2 ఎకరంలా. ఇంకా దీన్ని కూడా అలాగే తీసుకొచ్చి దీన్ని కూడా వాడుతున్నాం. వినోదం అనేది దొరుకుతుంది అందులో, తెగులు మందు. ఇంకా మనమైతే పిచికారి అయితే ఇప్పటికైతే తెగులు మందు అయితే దీనికైతే చేసుకోలేదు. దీనికి ఎలాంటి తెగుళ్ళకు కూడా ఎలాంటి మందు స్ప్రే చేయలేదు మీరు? చేయలేదు, ఇప్పటి వరకు అయితే తెగుళ్ళ మందు అయితే చేయలేదు. దీనికి వచ్చిందని చెప్పి అక్కడ లేత తోట ఉంది కదా, దానికి మొన్న పిచికారి చేసుకున్నాం ముందు జాగ్రత్తతోటి. ఓకే, అంటే ఇంకా రోగాలు అయితే ఏం లేవు మనకు. ఓకే సరే, అయితే మనకు ఈ నల్ల పుచ్చకాయ అనేది ఎంత సైజు వస్తుంది? మళ్ళీ ఈ సైజు రావడానికి అట్లా మళ్ళీ ఏమన్నా మీరు మన న్యూట్రిషన్ ఇవ్వాలా, లేకపోతే ఆయిల్సే మళ్ళీ దీనికి ఏమైనా ఇవ్వాలా? ఆయిల్స్ కూడా వదులుకోవచ్చు, న్యూట్రిషన్ 13-0-45 ఉంటుంది, 00-50 ఉంటుంది, 12-61 ఉంటాయి. అవి ఏంటిదంటే మార్చేసుకోవాలి. పూత దశ మొక్క మొదటిసారి ఏమో 12-61 ఇచ్చినాం, తర్వాత రెండోసారి ఏమో 1919 ఇచ్చినాం, మళ్ళీ తర్వాత మళ్ళీ 12-61 ఇచ్చినాం, తర్వాత మళ్ళీ 1919 ఇచ్చినాం, తర్వాత మళ్ళీ 13-0-45 ఇచ్చుకుంటా పోయినాం, తర్వాత మళ్ళీ 1919 ఇచ్చినాం, తర్వాత మళ్ళీ హ్యూమిక్ యాసిడ్, మళ్ళీ సీవీడ్ ఇవన్నీ ఇచ్చినాం. మళ్ళీ అందులో మెగ్నీషియం సల్ఫేటు, ఈ గ్రోమోల్రా F4 అని ఫార్ములా 4 అని దొరుకుతుంది. ఫార్ములా 4 అనేది ఒకసారి ఇచ్చుకున్నాం. మళ్ళీ జింక్ సల్ఫేట్ కూడా మనకు ఏరు వ్యవస్థ అనేది జర చలికాలం ఉంటుంది కాబట్టి మనకు బాగా వెందాలని చెప్పి జింక్ సల్ఫేట్ కూడా వదులుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎంత సైజు వచ్చినాయి మన కాయలు? మనకైతే మంచిగా ఉన్న కాయ చూడండి, అక్కడ 3-4 కేజీల వరకు అయితే ఉంది. 3-4 కేజీల వరకు ఉంది. ఒక 10 days అయితే ఇంకో కేజీ కూడా పెడుతుంది. 5 కేజీలు అయితే మ్యాక్సిమం అవుతుంది అన్న. అంటే ఈ కాయ మనకు 5 కేజీల వరకు వస్తుంది. ఓకే, అంటే ఇంకెంత టైం అన్నారు మనకు ఇంకొక 15 days వరకు టైం ఉంది. ఓకే సరే, అయితే మనకు ఒకసారి నీటి యాజమాన్యం అంటే మనకు ఈ పుచ్చకు ఎంత నీరు అవసరం ఉంటుంది, మీరు ఎట్లా ఇస్తారు మీరు? అన్న మనము నీటి యాజమాన్యం అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి 1 గంట సేపు, ఇలా డైలీ 1 గంట ఇడుస్తున్నాం అనుకోండి, జర కొద్దిగా మొక్క పెద్దినాక 2 గంటలు ఇలా పెంచుకుంటూ పోవాలి. మనకు పూత వచ్చినాక పిందె వచ్చినాక మ్యాక్సిమం 3 గంటలు 4 గంటలు ఇలా పెంచుకుంటూ పోవాలి. ఒక మొక్క అనేది ప్రతి ఒక మొక్క అనేది యావరేజ్గా కాయ పట్టినాక 30 లీటర్ల నీరు వరకు తాగుతుంది. ఒక మొక్కకు 30 లీటర్ల నీళ్ళు ఖచ్చితంగా అవసరం ఉంటాయి. నీరు ఎప్పుడైతే మనం ఎక్కువ చేసినాం అనుకోండి, మనకు దిగుబడి కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సరే, మనకు ఈ దీని తర్వాత మనకేంటంటే నెక్స్ట్ మీరు అంటే ఈ వేసుకున్నటువంటి 1 ఎకరాకు కొంచెం తక్కువ ఉందన్నారు, ఎంత విత్తనం పోతుంది మీకు పట్టి ఉంటుంది? నాకన్నా ఇది ఎకరకు 6 ప్యాకెట్లు పడతాయని చెప్పారు. సరే, మనకైతే 4 ప్యాకెట్లు పట్టినాయి వీటికి ప్రస్తుతానికి. అక్కడనేమో 6.5 చిల్లర పట్టినాయి. నేను మొత్తం 10 ప్యాకెట్లు తీసుకొని వచ్చిన. ఇంకా దీనికైతే ఎకర కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి మనకు 3.5-4 ప్యాకెట్ల వరకు పట్టినాయి. ఎంత కాస్ట్ ఉంటుంది మనకు విత్తనం? సిజెంటా సింబా అయితే 1650 రూపాయలు ఇచ్చిరన్న. అంటే ఎన్ని గ్రాములు ఉంటాయి? 42 గ్రాములు ఉంటాయి. 42 గ్రాములు ఉంటుంది. ఓకే, ఒక ప్యాకెట్ 42 గ్రాములు. ఎంత ఒక ప్యాకెట్కి? 1650 రూపాయలు. 1650 రూపాయలు. ఓకే సరే, అయితే మీకు ఈ సీడ్ కాస్ట్ కానీ తర్వాత అంటే ఇక మీకు ఇచ్చేటువంటి ఫర్టిగేషన్ కానీ తర్వాత మీరు స్ప్రే చేసిన ఆయిల్స్ కానీ 1 ఎకరాకు మీకు పెట్టుబడి ఎంత అయి ఉంటుంది? ఈ సంవత్సరం ఈ చలికాలం ఎక్కువగా ఉన్నందుకు, మంకెర ఎక్కువగా ఉన్నందుకు జర ఖర్చు కూడా బాగానే పెరిగిందన్న. మొత్తం యావరేజ్గా ఎకరకైతే 40,000-50,000 ఖర్చు వస్తుంది, పెట్టుబడి ఖర్చు. గత సంవత్సరం నేను 30,000 వరకు అని చెప్పిన. అప్పుడు నేను కనకదార కంపెనీ వాడు తీసుకున్న, మనకింత ఖర్చు రాలేదు. ఈ సంవత్సరము ఖర్చు ఎక్కువ వచ్చింది, వీటి ఖర్చు ఎక్కువ వచ్చింది. అది 1100 కాస్ట్ పడ్డది, 1650 రూపాయలు కాస్ట్ ఇది పడ్డది. మళ్ళా నిరుడేమో ఆయిల్స్ దానికి రేట్ తక్కువ ఉన్నది, ఇదేమో 2200 పర్ ఎకరకు అని ఉన్నది కాబట్టి దానికి కాస్ట్ పెరిగింది. నిరుడు ఏంటివి న్యూట్రిషన్స్ ఇడ్చేటివి కూడా కొద్దిగా తక్కువ ఇచ్చిన. ఈ సంవత్సరం ఎక్కువ ఇడ్చుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఏ రైతుకైనా కూడా 40,000-50,000
వేల వరకు ఎకరాకైతే ఖర్చు వస్తుంది. పెట్టుబడి ఖర్చు వస్తుంది. సరే, అయితే మీరు గత 8 సంవత్సరాల నుంచి పండిస్తారు కాబట్టి మార్కెట్ అనేది ఎట్లా చేసుకుంటారు మళ్ళీ మీరు? మార్కెట్ అయినా శివరాత్రికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకునేది. ఈ సంవత్సరము కొద్దిగా లేట్ అయింది, శివరాత్రికి రాకుండా రంజాన్ మాసం ఉంది కాబట్టి సరే వస్తుందని అనుకుంటున్నాం. ఓకే. కాకపోతే ఏంటంటే బాట సింగారం మార్కెట్కి తీసుకొని పోతాం, అక్కడనే. ఓకే. గత సంవత్సరం ఎట్లా పోయింది రేటు? నాకు గత సంవత్సరము 12 రూపాయలు తగిలింది. శివరాత్రి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 2-3 సార్లు పోయిన నేను మార్కెట్కు. ఫస్ట్ సారి పోతే 12 రూపాయలు తగిలింది, తర్వాత 9 రూపాయలు తగిలింది, 10 రూపాయలు అయింది. ఇట్లా కాయ సైజుని బట్టి ఉంటుంది అన్నమాట మార్కెట్లో. ఓకే. ఓకే. క్వాలిటీని బట్టి ఉంటుంది రేట్. అవును. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు వచ్చిన వరకు మీరు ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తారు దీంట్లో? నేను ఇప్పటికీ ఎకరకు కొద్దిగా తక్కువ ఉంది కదా, ఈసారి 19 టన్నుల వరకు నేను గెస్ అయితే వేసుకుంటున్నా. 19 టన్నులు అయితే ఖచ్చితంగా. పోయినసారి కంటే హీల్డ్ ఎక్కువ ఉంది. హీల్డింగ్ ఎక్కువ ఉంది. హీల్డింగ్ ఎక్కువ ఉంది నాకు. ఓకే. పెట్టుబడి ఎక్కువ అయింది, హీల్డింగ్ కూడా ఎక్కువ ఉంది. హీల్డింగ్ ఎక్కువ వచ్చింది. నేను కరెక్ట్గా మెయింటైన్ చేసిన కాబట్టి టైం టు టైం మందులు ఈ రోజు ఇడుచుకోవాలనుకుంటే ఈ రోజు ఇడుచుకున్నా, ఈ రోజు ఈ పని చేయాలనుకుంటే చేసుకున్నా. కాబట్టి నేను ఇంకా మన నేల మనము కవర్ అయినందుకు మనం పోయినసారి 21 వచ్చింది. సరే ఈసారి మనకి ఎకరకు తక్కువ ఉంది కాబట్టి 19 టన్నుల వరకు అయితే నేను గ్యారంటీ అనుకుంటున్నా. అంటే ఫస్ట్ కటింగ్ తక్కువ వస్తుంది, రెండో కటింగ్ మొత్తం 3 కటింగ్లు చేసుకుంటాం. 2 కటింగ్లు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ 2 కటింగ్లకు అయితే 19 టన్నులు అయితే ఖచ్చితంగా అయితే చేసుకుంటున్నాను. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ కటింగ్ ఉంది కదా, ఇది కోసిన తర్వాత అంతా తొక్కడం ద్వారా అట్లా అయితే మళ్ళీ తర్వాత క్రాప్కు సెట్ అవుతుంది అంటే మనం ఏం చేస్తామంటే కాయ తెంపుకొని బయటనే పెట్టుకోవాలని, మళ్ళీ లోపలికి రానివద్దు. ఓకే. జాగ్రత్తగా తెంపుకోవడానికి 2 కటింగ్ చేసుకోనికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ 1-2 సార్లు మందులు ఇడుచుకొని 1-2 స్ప్రే చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ 2 కటింగ్ ఉండగా మంచిగా దిగుబడి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సరే.